విశాఖ డాబా గార్డెన్స్ చెన్నై షాపింగ్ ప్రాంతంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఇక బోనస్ ఇవ్వకపోవడంతో కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దాదాపు గంటన్నర రోడ్డుపై నిలిచిన ట్రాఫిక్ సమస్యల కారణంగా రెండో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యంతో సిఐ స్థాయిలో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కార్మికులు 2 రోజుల పాటు పోలీసుల వద్ద గడువు కేటాయించారు. మాల్ యాజమాన్యం 2 రోజులని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని కార్మికులు హెచ్చరించారు. మేము జాయిన్ అయ్యి డిసెంబర్ లో జాయిన్ అయ్యాము. మాకు బోనస్ ఇస్తానని టైంకి ఇవ్వలేదండి. పండుగ భోగికి ఇస్తామన్నారు. అలాగనేసి మేము నమ్మకంగా చేసాం. పండుగ దాకా ఎంత కష్టపడినా సరే నైట్ పగులు బాగా చేసాము. కానీ ఇప్పుడు వచ్చేసరికి అంటున్నారు పండుగళ్ళకి ఇస్తామన్నారు. పండుగళ్ళకి ఇవ్వలేదు. తర్వాత నెక్స్ట్ మంత్ వస్తుంది అప్పుడు ఇస్తామని అంటున్నారండి. మేము అలాగనేసి పోలే మనం నమ్మకం బట్టి ఉన్నారు కదా, సార్కి ఒక అవకాశం ఇద్దామనేసి మేము కూడా అలాగే డ్యూటీ చేసుకుని వస్తున్నాం. మళ్ళీ అంటున్నారు ఇంకా 1వ తారీఖు ఉండి మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టి మీరు ఏం బాధపడకండి అమ్మా, మీకు వస్తాయి, మేము సార్తో మాట్లాడము, మీకు ఫస్ట్ నుంచి వస్తాయని బోనస్లు వస్తాయని చెప్తున్నారండి. కానీ వాళ్ళ మాటల మీద మాకు నమ్మకం లేదు అసలు. మీరు ఒక మాట కంటే స్టాఫ్ అంటే 300 మంది ఉంటారండి, అందరూ వచ్చారండి. మేము వాళ్ళ మాటలు అలా చెప్తున్నారు కానీ మాకు వాళ్ళ మాటల మీద నమ్మకం లేదండి. మా హస్బెండ్ కూడా మీరు ఈ రోజు రేపు అంటున్నారు, వాళ్ళ మాటలు నమ్మకం లేదు, పండుగలో వేయలేని రోజు ఇప్పుడు ఎలా వేస్తారని ఇంట్లో కూడా అంటున్నారండి. మీరు ఏంటండి వేయట్లేదు, మీరు నమ్మకం లేదు మానేయండి ఎందుకు అనేసి వీళ్ళకి చెప్తేనేమో 1వ తారీఖు చూడండి అప్పుడు దాకా మేము వేస్తామో లేదా అని అంటున్నారండి. టీఎఫ్లు కూడా మాకు